ఇక ఆసిఫాబాద్ జిల్లాలో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. 2 రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు జిల్లాలోని పలు గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఇక జనజీవనం స్తంభించిపోయింది. ఇక తిర్యాని, రెబ్బన్న, అలాగే సిర్పూర్ యు, అలాగే లింగాపూర్తో పాటుగా పలు మండలాల్లోని వాగులు పొంగి పొర్లుతున్నాయి. తిర్యాని మండలం ఎదులపాడు రోడ్ల వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి టైంలో గ్రామస్తులు ప్రమాదకరంగా వాగులో నుండి రాకపోకలు కొనసాగిస్తున్నారు. ఇక దుగ్గాపూర్ వాగు పొంగి ప్రవహిస్తుండటంతో లో లెవెల్ వంతెనపై నుండి కూడా వరద నీరు భారీగా ఉధృతంగా ప్రవహిస్తోంది. తిర్యాని మండలంలోని శివగూడ, అలాగే భీంపూర్, మాణిక్యాపూర్, మంగి, రోంపల్లి గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఇక తిర్యాని మండలంలోని పలు గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సత్సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. ఇక రెబ్బానా మండలంలోని నంబాల వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వాగులు వంకలు దాటే ప్రయత్నాలు చేయొద్దంటూ లోతట్టు ప్రాంతాల ప్రజలు కూడా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలంటూ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. రైట్గా కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికపేట్ మండలంలోని కొండపల్లి, గొల్లగూడెం గ్రామాలను కలిపే ప్రధాన రహదారిపై కూడా తాత్కాలికంగా నిర్మించినటువంటి వంతెన వరద ప్రవాహానికి కొట్టుకుపోయింది. ఈ ఘటనలో వంతెన దాటేందుకు ప్రయత్నించినటువంటి బొలెరో వాహనం ఇరుక్కుపోయింది. ఇక సమాచారం అందుకున్నటువంటి గ్రామస్తులు జేసీబీ సహాయంతో సహాయక చర్యలు చేపట్టి వాహనాన్ని సురక్షితంగా బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు. బండి పల్టీ అవుతుందిరా. ఇక భారీ వర్షానికి ఆసిఫాబాద్లో జిల్లాలోని బెజ్జూరు మండలంలో 12 గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. కృష్ణపల్లి వాగు నిండుగా పొర్లుతుండడంతో ఇక సుష్మీర్, అలాగే సోమిన్, మొగువెల్లి, అలాగే ఇప్పలగూడ సహా 12 గ్రామాలు మండల కేంద్రంలో ఇక స్తంభాలు కొలిపోయాయి. ఇక రోడ్లు జలమయమై రాకపోకలు పూర్తిగా నిలిచిపోవడంతో ఆదివాసీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక వానలు వస్తే ఇలాంటి ఇబ్బందులు తప్పట్లేదంటూ కూడా వారు వాపోతున్నారు. ఇక ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు కూడా స్పందించి కృష్ణపల్లి వాగుపై బ్రిడ్జ్ నిర్మించాలంటూ గ్రామస్తులు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నారు.